హై ఫ్రెండ్స్, ఇండియన్ బిగ్గెస్ట్ హైప్డ్ మూవీ పుష్ప పార్ట్ 2 ఫైనల్లీ థియేటర్లకైతే వచ్చేసింది. ఈ మూవీ ఎలా ఉంది? జెన్యున్ రివ్యూలకి వెళ్లే ముందు తప్పకుండా వీడికి ఒక లైక్ అయితే కొట్టండి. ఇక లేట్ చేయకుండా మూవీ రివ్యూలకు వచ్చేసినట్లయితే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ మూవీలో ఉతికి ఆరేశారని చెప్పుకోవచ్చు. తన లుక్, తను చెప్పే డైలాగ్స్, ఎస్పెషల్గా అమ్మవారి రూపంలో కనిపించే లుక్, అక్కడ జరిగే ఒక ఫైట్ అయితే వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. ఆ ఫైట్ జరుగుతున్నప్పుడు థియేటర్ మొత్తం ఓరెత్తిపోయి అసలు అల్లు అర్జున్ ఫ్యానా కాదా అనే రేంజ్లో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే విధంగా గూస్ బంప్స్ వచ్చే విధంగా ఆ ఫైట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ ఫైట్లో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు అమ్మవారి దుస్తుల్లో మనకు అక్కడ జరిగే ఫైట్లో మనకు ఒక కాళీదేవి భద్రకాళి రూపంలో కనిపిస్తారని చెప్పుకోవచ్చు. ఆ ఫైట్ మొత్తం జరుగుతున్నప్పుడు మొత్తం థియేటరు గూస్ బాంబ్స్తో ఓరెత్తిపోయే ఫైట్ అని చెప్పుకోవచ్చు. మన సుకుమార్ గారికి హ్యాట్సప్ చెప్పొచ్చు ఇలాంటి థాట్ వచ్చినందుకు. అలాగే స్టైలిష్ స్టార్ అభిమానులకు ఈ మూవీతో ఫుల్ మీల్స్ పెట్టేశాడని చెప్పుకోవచ్చు. ఇక రష్మిక మందన విషయానికి వచ్చినట్లయితే నాకైతే పెద్దగా అనిపించలేదు రష్మిక క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో మనకు సాంగ్స్ కూడా పార్ట్ 1తో పోల్చుకుంటే ఈ పార్ట్ 2లో నాకైతే పెద్దగా ఎక్కలేదు. కానీ సాంగ్స్ ఓవరాల్గా ఓకే అనిపించుకున్న పార్ట్ 1తో పోల్స్తే ఆ ఐటమ్ సాంగ్ కూడా మనకు సమంత గారు పార్ట్ 1లో ఇరగదీశారు. కానీ ఇక్కడ శ్రీలీల మనకు ఐటమ్ సాంగ్లో నాకైతే పెద్దగా అనిపించలేదు. అలాగే సాంగ్స్ కూడా ఈ పార్ట్ 2లో పెద్దగా లేవని చెప్పుకోవచ్చు నా పరంగా. ఇక మీకు ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్ అయితే వేసుకోండి. ఇక మూవీలో నాకు నచ్చినటువంటి క్యారెక్టరు బన్వర్ సింగ్ శిఖావత్. ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఫన్నీగా, ఎమోషనల్గా మనకు చాలా బాగా నచ్చే క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. మన బన్వర్ సింగ్ శిఖావత్ పుష్ప పార్ట్ 2లో ఇరగదీశారని చెప్పుకోవచ్చు. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారితో పాటుగా అని చెప్పుకోవచ్చు. వీరిద్దరూ ఎదురైనప్పుడు ఆ ఫైట్లు, ఆ సన్నివేశాలు అయితే మనకు చాలా బాగా నచ్చాయని చెప్పుకోవచ్చు. అలాగే మూవీలో మంగళం సీను క్యారెక్టర్ అయినటువంటి మన సునీల్ గారు కూడా ఈ పుష్ప పార్టులో ఇరగదీశారని చెప్పుకోవచ్చు. పార్ట్ 1తో పోల్చుకుంటే ఈ పార్టులో మన సునీల్ క్యారెక్టర్ చాలా బాగా తీశారని చెప్పుకోవచ్చు మన డైరెక్టర్ సుకుమార్ గారు. ఇక ఈ మూవీ యొక్క ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే కేకపో అనే విధంగా అయితే మన డైరెక్టర్ సుకుమార్ గారు తీశారని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే కాస్త డల్ అయిన ఫీల్ అయితే కలుగుతుంది. ఎమోషన్ సీన్స్ అక్కడక్కడ వర్కౌట్ అయినా కొన్ని చోట్ల మనకు పెద్దగా అనిపించదని చెప్పుకోవచ్చు. అలాగే మూవీలో మనకు ఫన్నీ ట్రాక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అన్నట్లయితే ఈ క్రిస్మస్కి, ఈ వీకెండ్కి మీ ఫ్యామిలీతో కలిసి ఒక మంచి మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ చాలా బాగా అయితే నచ్చుతుంది. ఇక ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3.5 అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు అనేది, అలాగే మూవీ ఎలా ఉంది అనేది కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి.